దశాబ్దాల తరబడి ఉమ్మడి జిల్లాను కనుసైగలతో శాసించిన ఆమె జిల్లాకు ఎందుకు వెళ్ళటం లేదు? ఆమెనే నమ్ముకున్న అనుచర వర్గానికి ఆమె ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆమెను జిల్లాకు రాకుండా ఆమె వర్గానికి చెక్ పెట్టేలా జిల్లా మంత్రులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఫలితంగానే ఆమె తన అనుచరులను సైతం పట్టించుకోని పరిస్థితి వచ్చిందా? అసలు ఆ జిల్లా కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక వెలిగిన మహిళా నేత, జిల్లా ఆడబిడ్డగా చెప్పుకునే కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పొలిటికల్ సర్కిల్లో ఆమెకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా పేరుంది. టీడీపీలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 2 సార్లు రాజ్యసభ సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన ఆ ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండోసారి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గడిచిన దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు అప్పటి గులాబీ పార్టీ ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై రేణుకా చౌదరి ఒంటికాలుపై విరుచుకుపడిన సందర్భాలు అనేకమున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1998లో కాంగ్రెస్లో చేరి 2 సార్లు ఖమ్మం ఎంపీగా గెలిచి 2004లో మన్మోహన్ కేబినెట్ మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరికి సోనియా గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో నేటికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉందంటారు. అందులో భాగంగా ఆమెను తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెద్దల సభకు పంపి రాజ్యసభ సభ్యురాలుగా నియమించారు. ఆ క్రమంలో ఆమె ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 3-4 సార్లు మాత్రమే ఖమ్మం జిల్లాలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రఘురాంరెడ్డితో కలిసి జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పి దాదాపు సంవత్సరం అవుతున్నా అప్పటి నుండి ఇప్పటి వరకు రేణుకా చౌదరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రాకపోవటం గమనార్హం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో రేణుకా చౌదరికి ముందు నుంచి తనకంటూ ఓ ప్రత్యేక వర్గం ఉంది. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండి కూడా జిల్లాలో ఆమె పర్యటించకపోవడంతో పొలిటికల్ సర్కిల్స్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. గతం నుండే జిల్లాలో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్సెస్ రేణుకా చౌదరి నడుమ వర్గపోరు ఓ రేంజ్లో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు 3 కీలక మంత్రులుగా ఉండగా ఎవరి సొంత వర్గాలు వారికున్నాయి. పూర్తి ఫామ్లో ఉన్న ఆ 3 బలమైన మంత్రుల మధ్యకు వెళ్లి రాజకీయం చేయలేక రేణుకా చౌదరి జిల్లాకు వెళ్లలేకపోతున్నారన్న చర్చ నడుస్తుందట. మరోవైపు జిల్లాలో ఆమె అవసరం లేదన్న సంకేతాలు అధిష్టానానికి జిల్లా నేతలు పంపారన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ఎప్పటి నుండో రేణుకా వర్గంగా చెప్పుకొని కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని ఉన్నవారు అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతున్నారట. ఆమె జిల్లాకు రాకపోవడంతో అనుచర వర్గం పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. 3 మంత్రులతోనూ ఆమెకు పొసగటం లేదన్న టాక్ ఉంది. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యురాలిగా ఉండి జిల్లా మంత్రుల పర్యటనలో ఆమె ఇప్పటి వరకు పాల్గొన్న సందర్భాలు లేవనే చెప్పాలి. ఆమె జిల్లాకు రాకపోవటానికి కారణాలు ఏమైనా రేణుకా తన క్యాడర్ను కాపాడుకోవటం కోసమైనా జిల్లాలో పర్యటించాలని అనుచరులు కోరుకుంటున్నారట. ఇంకోవైపు పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమకు ప్రాధాన్యత ఉంటుందో లేదో అని ఆమె అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, తుమ్మల వర్గీయులకు నామినేటెడ్ పదవుల్లో అగ్రపీఠం వేశారు. కానీ రేణుకా వర్గానికి చెందిన వారికి ఎలాంటి నామినేటెడ్ పదవులు కట్టబెట్టకపోవడంపై ఆమె వర్గీయులు ఇప్పటికే అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారట. ఇదే వ్యవహారంపై రేణుకా సైతం ఇటీవల కాలంలో రాష్ట్ర అధిష్టానంతో తేల్చుకుంటానంటూ హైదరాబాద్లో తన నివాసంలో అనుచరుల ముందు ఘాటుగా వ్యాఖ్యానించారట. అయితే ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా తమ వర్గానికి ఎక్కడ మొండి చేయి చూపుతారేమోనని ఆమె వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిస్థితికి కారణం 3 మంత్రులతో ఆమెకు సయోధ్య లేకపోవటమా, లేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వద్ద తగిన ప్రాబల్యం లేదా అన్న చర్చ జరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో రేణుకా ప్రభావం తగ్గిపోయే అవకాశం లేకపోలేదంటున్నారు. ఎప్పటికైనా తన వారి కోసమైనా ఆమె రంగంలోకి దిగుతారా, లేదంటే ఆ మంత్రులతో తనకెందుకులే అని సర్దుకుపోతారా? చూడాలి మరి.